ఇవాళ May 6th రేపు అంటే 7th of May సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అని చెప్పి అవి దేశం మొత్తం చేయాలి అని ప్రతి స్టేట్ కి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇన్ఫాక్ట్ ఇవాళ వేరే టాపిక్ చేయాల్సింది, బట్ వన్స్ ఐ సా దిస్ ఖచ్చితంగా ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం కూర్చొని టీవీ చూస్తూ ఇండియా పాకిస్తాన్ దగ్గర ఎక్కడో గొడవ జరుగుతుంది, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఒక డ్రిల్ 1971 తర్వాత ఒక 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భారతదేశంలో జరుగుతుంది. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. డీడీ న్యూస్ లో వచ్చిన ఈ పర్టికులర్ ఎక్స్పోజ్ ఒకసారి మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. 7వ తేదీన సెవెరల్ స్టేట్స్ కి, ఇప్పుడు ఈ సెవెరల్ స్టేట్స్ అంటే ఏంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. మన స్టేట్ కి వస్తుందా, ఆంధ్ర తెలంగాణకు వస్తుందా అంటే అవి ఏవే స్టేట్స్ ఆ పేర్లు ఏంటో మనకి ఇంకా తెలియదు. కానీ ప్రస్తుతానికి వీడియో నేను షూట్ చేస్తుండడానికి చాలా మీటింగ్స్ నడుస్తున్నాయి. వాళ్ళ ఈ డ్రిల్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఏ స్టేట్స్ లో ఏ డ్రిల్ కండక్ట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రెసిడెన్స్ లో అజిత్ దోవల్ గారు కలిసారు ఇవాళ. జస్ట్ ఈ వీడియో షూట్ చేసిన టైంకి అర్ధ గంట క్రితం. సో ఎక్కడెక్కడ జరగాలి అని డిబేట్ నడుస్తుంది. కానీ అమిత్ షా గారి మినిస్ట్రీ నుంచి వచ్చిన ఆదేశాల్లో 5 విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి మనకి. ఏవేం డ్రిల్స్ చేస్తారనేటివి చాలా జాగ్రత్తగా వినండి. డ్రిల్ నెంబర్ 1, ఆపరేషనలైజేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైన్స్. అందరికీ అర్థమయ్యేలా చెప్తా. ఏదైనా ఒక ఫైటర్ జెట్ గానీ వర్స్ట్ కేస్ సినారియోలో బార్డర్ ని దాటి లోపలికి వస్తే ఒక సైరన్ లా వస్తుంది. వాళ్ళు సివిలియన్స్ మీద దాడి చేయకుండా, పాకిస్తాన్ కి చాలా అలవాటే సివిలియన్స్ ని, అమాయకుల ప్రాణాలని పొట్టన పెట్టుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఈ సైరన్ ఏం చేస్తుంది అంటే ఎవరు బయటికి రాకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేలాగా చాలా పెద్ద సౌండ్ అది. మీరు యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా యుక్రెయిన్ లో వచ్చిన ఈ సౌండ్ ఒకసారి మీరు వినండి. చాలా నిర్మానుష్యంగా అయిపోయింది. జస్ట్ ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను అంతే. ఇజ్రాయెల్ గాజాలో యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ సైరన్లు చాలా పెద్ద పీట తీసుకుంటాయి, సివిలియన్స్ ప్రాణానికి నష్టం జరగకుండా. అందుకని ఇప్పుడు ఈ డ్రిల్లో ఏం జరుగుతుందంటే, నాకు తెలిసి ఏవేవైతే బార్డర్ స్టేట్స్ ఉంటాయో ముందు అక్కడ స్టార్ట్ చేస్తారు. ఈ గుజరాత్ గానీ, రాజస్థాన్ గానీ, పంజాబ్ గానీ, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఈ సెంట్రల్ ఇండియా అంతా కూడా ఈ డ్రిల్స్ చేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సౌండ్ కి జనాలను ఎక్లిమటైజ్ చేస్తారు. అంటే ఈ సౌండ్ వినిపించి వెంటనే మీరు ఎలా తప్పించుకోవాలి, ఎలా లోపలికి వెళ్ళిపోవాలి అనే డ్రిల్ ఇది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో నేను మీకు ఇప్పుడు చెప్తున్నప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇటు స్కూల్స్ లో, టూరిస్ట్ ప్లేసుల్లో, ముఖ్యంగా దల్ లేక్ దగ్గర అక్కడ టూరిస్టులు లోపల రావడం మొత్తాన్ని బంద్ చేసి SDRF వాళ్ళకి డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటారు వాళ్ళని. ఏదైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు జనాలు ఎలా రెస్క్యూ చేయాలి, వాటర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఆ ఏరియా నుంచి సివిలియన్స్ ఎలా డిస్ప్లేస్ చేయాలి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఈ ప్లాంట్లు కట్టాయి, పవర్ ప్లాంట్లు, థర్మల్ ప్లాంట్లు, డ్యామ్స్, UH సిస్టమ్స్, ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్, వీటిలన్నింటినీ క్యామఫ్లాజ్ చేస్తారు. దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇకపోతే రెండో పాయింట్ జాగ్రత్తగా గమనించండి. స్టూడెంట్స్ ని, సివిలియన్స్ ని ఏదైనా ఒక హాస్టైల్ దాడి జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలో అవి నేర్పే డ్రిల్స్. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్కూల్లో కూడా బయటకు ఎలా తప్పించుకోవాలి, మనం ఎలా కాపాడుకోవాలని టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. ఇది కూడా పార్ట్ ఆఫ్ దట్ మాక్ డ్రిల్. మూడో పాయింట్ చూడండి, క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్. అంటే ఇది అందరికీ అర్థం కావాలంటే, మీరు 1971 మనం వెళ్ళినప్పుడు ఈ డ్రిల్స్ కండక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ 1999 లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇవి చేసే అవసరం రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2025లో జరుగుతుంది. అగైన్ ఏదైనా ఫైటర్ జెట్ లోపలికి వచ్చి బోర్డర్ దాటేసి ఒకవేళ సివిలియన్ ఏరియాస్ పైన ఉంటే లైట్లు కట్టేస్తారు, మొత్తం బంద్ చేస్తారు ఎలక్ట్రిసిటీ. దేనికి? వాళ్ళకి విజువల్ అసిస్టెన్స్ ఉండకూడదని, కంటికి కనబడకూడదని. అంటే ఏదైనా ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇన్ఫాక్ట్ మన ఫ్లైట్ IC-814 గురించి మీరు వినే ఉంటారు. ఆ టైంలో మన ఫ్లైట్ అమృత్సర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి పాకిస్తాన్ రన్వే మీద ల్యాండ్ అవుదాం అనుకుంది. అక్కడ ATCకి అది నచ్చలేదు. సో వాళ్ళు విజువల్ కోఆర్డినేషన్ కట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు, రన్వే మీద ఉండే లైట్లన్నీ కట్టేశారు. అదే ఒక ఊరు మొత్తం చేస్తే అదే మాక్ డ్రిల్. నైట్ టైం మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం కట్ చేసి, సివిలియన్స్ అంటే ఎవరు ఇక్కడ, నువ్వు నేనే. ఇకపోతే నాలుగోది, ఇందాక మనం ఆడుకున్నట్టే ఈ బిల్డింగ్స్ మొత్తాన్ని క్యామఫ్లాజ్ చేయడం, పరదాలు వేసేసి కనబడకుండా. ఎందుకంటే ఏదైనా జెట్ లోపలికి వస్తే అలాంటి బిల్డింగ్స్ మీద వాటి కళ్ళు ఉంటాయి. ఐదోది ఇవాక్యుయేషన్ ప్లాన్. ఒక బిల్డింగ్ నుంచి కానీ, ఒక ఏరియా నుంచి కానీ ఆ స్ట్రీట్ లో ఉండే జనాలు ఎలా ఎస్కేప్ అవ్వాలో, వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలో క్లీన్ గా చెప్పే ప్రక్రియ అది. ఆల్సో లెట్ మీ బి వెరీ క్లియర్, ఇవాళ జయశంకర్ గారు మాట అన్నారు, వి నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. ఇలాంటి సమయంలో మన దేశంతో నిలబడే వాళ్ళు ఉండాలి. ఇన్ఫాక్ట్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు కాల్ చేశారు, మోదీ గారితో మాట్లాడారు. మా ఎంటైర్ సపోర్ట్ మీకే అని చెప్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అది రష్యా అనేది. వి నీడ్ దట్ సపోర్ట్ నౌ. ఏదో నామకే వాస్తే వచ్చి ఏది పడితే అది మాట్లాడి ఇండియాలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిన కాశ్మీర్ ని ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అని చెప్పి మీరు వింత వింత పేర్లు పెట్టి పిలిచి మలేషియా లాంటి దేశం అయినా వాళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడారు. డైరెక్ట్ గా అయినా యూరోపియన్ కంట్రీస్ కన్నారు కానీ ఏ దేశమైనా వచ్చి డీఎస్కలేట్ చేయండి, గొడవ పడొద్దు, ఇండియా డాష్ పాకిస్తాన్ అనే ఈ రెండు దేశాలు పక్క పక్కన పెట్టి దాని గురించి, ఈ మాక్ డ్రిల్స్ గురించి ఒక ఫుల్ క్లారిటీ వీడియోలో నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ప్రతి దేశ పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందరం ఒక్కడిగా ఉండాల్సిన సమయం ఇది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇన్ఫాక్ట్ ఈ కీ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా మోదీ గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడారు. అందుకోసం రెస్పాన్సిబుల్ గా క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు ఈ వీడియోని మీకు పెట్టేస్తాం. మీలో చాలా మంది వీడియోస్ డైలీ చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే నా వీడియోస్ డైలీ వస్తాయి, ప్రతి అప్డేట్ ని కవర్ చేస్తాయి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.
ఈ ఎంటైర్ ఇష్యూ గురించి ఒక ఫుల్ క్లారిటీ మీకు రావాలంటే దీని చైన్ ఆఫ్ కమాండ్ మీరు తెలుసుకోవాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు చేయమని చెప్పారు అని. ఒక 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో అక్రాస్ ద కంట్రీ ఇవి కండక్ట్ చేయబోతున్నారు. అవేంటి అనేది ఇంకా మనకి చెప్పలేదు, కానీ సిటీస్ నుంచి విలేజ్ వరకు పెనిట్రేట్ అవ్వాలి, జనాలు తెలుసుకోవాలి అనేది దీని ప్రయత్నం. అండ్ ఇదేదో ఆప్షనల్ గా తీసుకునేది కాదు. వాళ్ళు ఇస్తున్న సర్క్యులర్ మనకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటి, ఇట్ ఈస్ మ్యాండేటరీ అని. అండ్ ఈ డ్రిల్స్ కండక్ట్ చేయడానికి ఇక్కడ 2 పార్టీస్ ఉన్నాయి. ఇష్యూయింగ్ అథారిటీ ఒకటి, ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఒకటి. ఇక్కడ ఎవరు ఇష్యూ చేస్తున్నారు దీన్ని, సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ ఏవేవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ప్రతి డిస్ట్రిక్ట్ కి మనం చూసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గానీ ఒక డిస్ట్రిక్ట్ కంట్రోలర్ కాబట్టి ఆ మిషన్ ఆయన హెడ్ చేయాలి. అండ్ ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సివిలియన్ ప్రాణాల సంరక్షణ. ఎలాంటి మిలిటరీ యాక్షన్ జరిగినా కూడా అనవసరమైన ఇన్నోసెంట్ సివిలియన్ లైఫ్ పోగొట్టుకోకూడదు. అందుకే స్కూల్ లెవెల్స్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఎన్సీసీలు ఉంటారు కదా, నేషనల్ కేడెట్ కార్ప్స్ అని, వాళ్ళతో పాటు ఎన్ఎస్ఎస్ లో ఎవరైతే వాలంటరీగా వచ్చి హెల్ప్ చేస్తారో వాళ్ళని రూపింగ్ చేసి డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈ బ్లాక్అవుట్ డ్రిల్స్ అంటారా, అది ఎప్పుడైనా సాయంత్రం తర్వాత జరుగుతుంది కాబట్టి రాత్రే జరగాలి. ఎందుకంటే చీకట్లో జనాలు ఎలా ఆపరేట్ అవుతున్నారో, ఎలా అక్లిమటైజ్ అవుతున్నారో, వాళ్ళని వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారో చూసే డ్రిల్ ఇది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సిటీస్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ తో కోఆర్డినేట్ అయ్యి మొత్తం బ్లాక్అవుట్ చేసి పోలీసులు పాట్రోలింగ్ చేస్తారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని. ఎందుకంటే కోఆర్డినేషన్ అండ్ డార్క్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది బార్డర్ దగ్గర వరకే పరిమితం అయితే సైనికులు చూసుకుంటారు. బట్ వర్స్ట్ కేస్ సినారియోలో జెట్స్ గానీ లోపలికి వచ్చేస్తే జనాలు కూడా అవి తెలియాలి, ఆ టాక్టిక్స్ తెలియాలి, సైలెంట్ గా ఉండగలగాలి. పైనుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ అసలు ఊరే లేదు అనే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయాలి, అదే తాపత్రయం. ఇంకా క్యామఫ్లాజింగ్ అంటారా, ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే లోపల జనాలు ఉన్నా లేకపోయినా కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని బిల్డింగ్లు ఉంటాయి. వాటి మీద కానీ వాళ్ళ సైన్యం ఎయిర్ ఫోర్స్ దాడి చేస్తే దేశానికి చాలా లాస్. అది అవి పవర్ ప్లాంట్లు అయి ఉండొచ్చు, మిలిటరీ బిల్డింగ్లు అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీస్లు అయి ఉండొచ్చు. సో వాటిలన్నింటినీ క్యామఫ్లాజ్ చేసే ప్రక్రియ ఇది. ఇదంతా గవర్నమెంట్ సర్క్యులర్ లో ఉంటుంది. ఇది 1971 లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అప్పట్లో మనకి ఏమేమి క్యామఫ్లాజ్ చేశారో తెలియదు, కానీ మనకి చాలా మాన్యుమెంటల్ ప్లేసెస్ ఉంటాయి కదా, టూరిస్టులు చాలా బలంగా వెళ్ళేవి. వాటిని కూడా ఇలాగే మూసారని, పరదాలు అవి వేసి క్యామఫ్లాజ్ చేశారని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఈ క్యామఫ్లాజ్ నెట్స్ అని ఉంటాయి, అవి మొత్తం వేసేసి ఒక ట్రైల్ రన్ లా చేస్తారు ఈ 7th of May. అలాగే మనకి ఇంకొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రిక్ గ్రిడ్స్ గానీ, ఈ వాటర్ వర్క్స్, కమ్యూనికేషన్ సెంటర్స్, ఇవన్నీ లాస్ట్ వరకు పనిచేయాలి. ఇప్పుడు ఇలాంటి వాటిని క్విక్ గా మూసేయడానికి ఎలాంటి సరంజామా అవసరం కూడా చూసుకునే టైం ఇది. లాస్ట్ మినిట్ క్లోజర్స్ కి, క్యామఫ్లాజింగ్ కి, దానికి. తర్వాత ఈ సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ ఉంటాయి కదా, అదే మనం చూసే ఫైర్ డిపార్ట్మెంట్, వార్డెన్స్, రెస్క్యూవర్లు, వీళ్ళందరూ ఎంత క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారు అవి చూసే డ్రిల్స్ కూడా ఇవే. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి ఎలా డిస్ప్లేస్ అవుతున్నారు, వాళ్ళ యాక్టివిటీని ఎంత క్విక్ గా చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళ బాగా తెలుస్తుందా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. రీసెంట్ గా యుక్రెయిన్ రష్యా గొడవ టైంలో చాలా మంది నార్త్ కొరియన్ ట్రూప్స్ వెళ్ళారు అక్కడికి, ఆ యుద్ధంలో పాల్గొనడానికి 10,000 మంది వెళ్ళారు. ఐ థింక్ ఇది 4-5 నెలల క్రితం ఇది. బట్ వాళ్ళు అసలు యుద్ధమే చేయలేదని చెప్పి, వాళ్ళకి అలవాటు లేక, సరైన ఫిట్నెస్ లేక, సరైన ప్రొసీజరల్ యాక్టివిటీస్ ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఎందుకు ఇలాంటి డ్రిల్ సరిగ్గా కండక్ట్ చేయలేదు అక్కడ. అందుకే ఏదైనా జరిగిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు చూసుకోవడం కన్నా జరగక ముందే 100% ప్రిపేర్ అయి ఉండడం కరెక్ట్. అది చెక్ చేసే డ్రిల్లే ఈ మాక్ డ్రిల్. తర్వాత ఈ బంకర్స్ ని, ట్రెంచెస్ ని క్లీన్ చేయడం, ఇవి చాలా రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల వరకు మనం వాడలేదు. ఇప్పుడు ఈ బంకర్స్, ట్రెంచెస్ ఏంటంటే మిలిటరీ యాక్షన్ జరిగేటప్పుడు ఒకవేళ సివిలియన్స్ ఇంటి బయటకు వచ్చి దాక్కోవాలన్నా, తలదాచుకోవాలన్నా ఈ బంకర్స్ వెళ్ళిపోతాయి. వాటిని రెడీ చేసి పెట్టడం. అగైన్ ఇవన్నీ స్టేట్స్ కి కాదు, ఏ స్టేట్ ఏ డ్రిల్ చేస్తుందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు డైరెక్ట్ వస్తుంది. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ జెట్స్ బార్డర్ దాటి వస్తాయా లేదా అని కాదు, మన సైనికులు వాళ్ళు దాటినెవరో అదంత ఈజీ కూడా కాదు. బట్ వర్స్ట్ కేస్, ఇక్కడ వర్స్ట్ కేస్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా, ఈ డ్రిల్స్ చేయకపోవడం వల్ల ఒక్క ప్రాణం పోయినా కూడా గవర్నమెంట్ ఆ ఛాన్స్ తీసుకుందాం అనుకోవట్లేదు. అండ్ గవర్నమెంట్ అంటే ఏదో రూలింగ్ పార్టీ అని కాదు, భారతదేశం అని నా ఉద్దేశం. అందులో రూలింగ్ పార్టీ ఉంది, అపోజిషన్ ఉంది, మీరున్నారు, నేను కూడా ఉన్నా. అందుకే డ్రిల్స్ కండక్ట్ చేసేటప్పుడు మనందరి గొంతు ఒక్కటయ్యే టైం ఇది, మనందరం కలిసి నిలబడాల్సిన టైం ఇది, మన దేశానికి కోఆపరేట్ చేయాల్సిన సమయం ఇది. సో రేపు ఏ స్టేట్ లో ఏ డ్రిల్ జరగబోతుందో, కొన్ని స్టేట్స్ లో అసలు జరుగుతాయో జరగవో. ఎందుకంటే సౌత్ ఇండియన్ డ్రిల్స్ కన్నా నార్త్ ఇండియన్ డ్రిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే బార్డర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ డ్రిల్స్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. బట్ ఒకవేళ మన స్టేట్ లో వచ్చి అడిగినా కూడా మనం నిరాకరించకూడదు, మన ఫుల్ సపోర్ట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అందుకే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యూరోక్రాట్స్ అందరూ కలిపి పనిచేస్తున్నారు. వీళ్ళ నుంచి మనం సెపరేట్ గా చూడకూడదు, మనం కూడా వాళ్ళలో భాగమే. అండ్ మీ అందరికీ విషయం చెప్తున్నా నేను, ఎప్పుడైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసామో వాళ్ళు షిమ్లా అకౌంట్ సస్పెండ్ చేస్తారు. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాం. బట్ కొత్త వాళ్ళ కోసం ఒక్క లైన్ లో చెప్పేస్తాను నేను. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే అయినప్పటికీ LOC అనే గిరి గీసుకొని మనం కూర్చున్నాం. అలా కూర్చునేలా చేసిందే ఆ షిమ్లా అకార్డ్. అలాంటి షిమ్లా అకార్డ్ని పాకిస్తానే క్యాన్సిల్ చేస్తే రేపొద్దున ఏదైనా జరగచ్చు. అందుకోసమని డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ కంప్లీట్ గా చెప్తున్నాడు కదా, పిచ్చెక్కింది. వాళ్ళ లీడర్స్ ఎలా పడితే అలా మాడుతున్నారు, కూర్చొని కౌంట్ డౌన్ వేసుకుంటున్నారు. ఒకటి 24 గంటలు అంటాడు, ఒకటి 12 గంటలు అంటాడు.
రోజుకో మినిస్టర్ రావడం, మా దగ్గర క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది అని బల్లగుద్ది చెప్పడం, వెళ్ళిపోవడం, రేపు ఇంకో టర్న్ వెళ్ళిపోవడం, రేపు ఇంకో మినిస్టర్ వస్తాడు, ఇదే మాట రిపీట్. బట్ భారతదేశం మాత్రం బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు, సంయమనం పాటిస్తుంది, ఇటు కామ్ గా ఉంటూనే తీసుకోవాల్సిన డెసిషన్స్ తీసుకుంటుంది. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు ఒకటే మాట అంటున్నారు, ఆయన ఏంటని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను కూడా ఇది మీ ఊహకే వదిలేస్తున్నాను. మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు ఇస్తామని చెప్పి ఆయన అన్నారు. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं. ఇక్కడ పాకిస్తాన్ మనసులో ఉన్నది రాజ్నాథ్ సింగ్ గారి మనసులో ఉందా? ఆ మనసులో ఉండి పాకిస్తాన్ కోరుకుంటున్న విషయం ఏంటో నాకు కింద రాయండి. ఆయన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ అని చెప్పి 4th May అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్ కి. అక్కడన్న మాట ఇది. సిమిలర్లీ మనం ఏ పోడియంలో కూర్చొని ఏ మాట మాట్లాడినా కూడా దానికి అర్థం పర్థం ఉంటుంది. ఈ జైశంకర్ గారు అంటున్న మాటనే మనం తీసుకుందాం. ఆయన ఏమంటారు, సేమ్ ఇదే May 4th ఆర్క్టిక్ సర్కిల్ ఇండియా ఫోరం అని ఒక ప్రోగ్రామ్ అయింది, దానికి ఆయన అటెండ్ అయ్యారు. మీరు యూరోప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈ పెహల్గాం దాడి తర్వాత అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, మేము ప్రపంచం నుంచి పార్ట్నర్స్ కావాలనుకుంటాం, మేము ధర్మం వైపే నిలబడి ఉన్నాం కాబట్టి అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడుతూ, మాకు ప్రీచర్స్ వద్దు, పార్ట్నర్స్ కావాలి. ప్రీచర్స్ అంటే ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు, ఉపోద్ఘాతాలు ఇచ్చేవాళ్ళు, నువ్వు ఇలా ఉండాలి, అలా చేయాలి అని చెప్పేవాళ్ళు. ఇలాంటి టైంలో మాకు అలాంటి వాళ్ళు వద్దు అని చాలా నిక్కచ్చిగా చెప్పారు ఆయన. Look, when we look out at the world, Samir, we look for partners. We don't look for preachers. అది ఆయన స్టాండ్ కాదు, ఇండియన్ స్టాండ్ కూడా. అండ్ మీరు అందరూ ఒక విషయం గమనిస్తే, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ఇండియా పాకిస్తాన్ అని అందరూ రాసేస్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న గొడవ ఎవరెవరికి? ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలు కొట్టుకోవట్లేదు ఇక్కడ. అది పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి నమ్మిద్దాం అనుకుంటున్న అబద్ధం. అది అసలు గొడవ ఇండియాకి, ఉగ్రవాదానికి. ఈ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్. ఇంత జరిగినా కూడా ప్రపంచం జూమ్ ఇన్ చేసి ఉగ్రవాదం ఎక్కడ నడుస్తుంది, పాకిస్తాన్ లో ఏ బొక్కలో ఏ హఫీజ్ సయీద్ దాక్కున్నాడు అని క్వశ్చన్ చేయకుండా ఈ ఇండియా పాకిస్తాన్ నరేటివ్ తెచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా మీ ఇద్దరు మీరు చూసుకోండి, మీరు అనేస్తున్నారు. మలేషియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా, ఆయన వచ్చారు పాకిస్తాన్కి మొన్న. అలాగే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ లో దిగాడు, ఆయన ఇండియా కూడా రాబోతున్నాడు. మీరు దీన్ని డీఎస్కలేట్ చేయండి. ఈ డీఎస్కలేట్ అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది, ప్రపంచం అంతా వాడేస్తుంది. అంటే మీరు గొడవ పడద్దు, ఆ గొడవను తగ్గించండి అంటున్నారు, కానీ ఇక్కడ మేము గొడవ పడట్లా. మా పనేదో మేము చేసుకుంటుంటే ఇండియా ఈజ్ ఆన్ ఇట్స్ వే టు సర్పాస్ జపాన్. ఈ సంవత్సరం జపాన్ ని దాటబోతుంది. జీడిపి ప్రొజెక్షన్స్ మనం చూస్తే, అఫ్ కోర్స్ చైనా, యుఎస్ ఎక్కడో ఉన్నాయి, బట్ స్టిల్ పాకిస్తాన్ ఉన్నంత పని లేని దీన స్థాయిలో అయితే మేము లేవు. పాయింట్ నెంబర్ 1 అది. అలాంటి పాకిస్తాన్ వెళ్ళి మేము గెలుక్కోం. పాయింట్ నెంబర్ 2, మా పని మేము చేసుకుంటుంటే వాళ్ళ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి, ఆ ఉగ్రవాదాన్ని మా దేశంలోకి పంపించి మా సివిలియన్స్ ని మతోన్మాదంతో ధర్మం అడిగి చంపేస్తే దానికి మేము రిటాలియేట్ అవుతుంటే గొడవ పడద్దు అంటారేంటి? ఇక్కడ గొడవ ఎక్కడుంది? ఇక్కడ మీ దేశం మీద అలాగే వస్తే మీరు వదిలేస్తారు? మీరు జయశంకర్ గారు అదే మాట అంటారు, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అని. Particularly preachers who don't practice at home what they preach abroad. వాళ్ళ దేశాల్లో వాళ్ళే చూసుకోలేరు ఏం జరుగుతుందో, ఎంత దిగజారిపోయి ఉన్నాయి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మాకు సలహాలు, సూచనలు, ఉపోద్ఘాతాలు ఇస్తారు. అలాంటి ప్రీచర్స్ మాకు వద్దు, ఒక 10 అడుగులు మినిమం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఈ యూరోపియన్ కంట్రీసే కాదు, ఈ అబ్బాస్ అరాక్చీ లాంటి వాళ్ళకు కూడా ఒక్కటే మాట. ఆయన ఇరాన్ నుంచి వచ్చారు. మీరు మీ ఇరాన్ సంగతి చూసుకోండి. ఇరాన్ చూసుకుంటే చాలా మంచిది. మీరే చాలా యుద్ధాల్లో కూరుకుపోయి ఉన్నారు, ఇజ్రాయెల్తో పెట్టుకుంటున్నారు, హమాస్ ఉగ్రవాదాన్ని మీ దేశంలో దాస్తున్నారు. మీరు ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇకపోతే మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన అన్వర్ ఇబ్రహీం గారు, ఆయన కూడా పాకిస్తాన్ లో దిగారు, షేబాజ్ షరీఫ్ ని కలిశారు. ఇది మొన్న జరిగింది, నిన్నే అనుకుంటా. మీరు భారతదేశానికి సలహాలు ఇచ్చే ముందు కాశ్మీర్ ని ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అని పిలవడం మీరు మానేయండి. ఇట్స్ నాట్ ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్, ఇట్ ఈస్ కాశ్మీర్ అండ్ కాశ్మీర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. యు బెటర్ గెట్ దట్ స్ట్రైట్. కాశ్మీర్ మాది, మా అయ్య జాగిర్, మా తాతల జాగిర్. ఎవరు ఏమనుకున్నా కూడా దాంట్లో డిబేట్ లేదు. రాబోయే 1000 సంవత్సరాలకి మా పూర్వీకులు తిరిగిన చోటది, మా ఇతిహాసాలు రాసిన నేలది. అండ్ బై ద వే, ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అంటే నాకు మాట గుర్తొచ్చింది. అసలు విషయం ఇది, నిన్న ఈ మాక్ డ్రిల్ సర్క్యులర్ తో పాటు ఇంకొక సర్క్యులర్ రిలీజ్ అయింది ఐఎన్బి మినిస్ట్రీ నుంచి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గట్టిగా మాట్లాడితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ దేశానికి అగెయిన్స్ట్ గా మాట్లాడుతున్నారో, ముఖ్యంగా యాంటీ నేషనల్ సెంటిమెంట్స్ ని పుష్ చేస్తున్నారో, ప్రో పాకిస్తాన్ జోన్ లో మాట్లాడుతున్నారో, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఐటీ యాక్ట్ 2000 వాళ్ళ మీద దింపమైన డైరెక్టివ్ ఇది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా నేను. మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒక ప్రాబ్లం లేదు. మన భాష పాకిస్తాన్తో కానీ బంగ్లాదేశ్తో కానీ కోయిన్సైడ్ అవ్వదు. వాళ్ళకి మన భాష అర్థం కాదు, వాళ్ళు మన దగ్గర రారు. కాకపోతే వాళ్ళ భాషలో కాంటెంట్ చేసే వాళ్ళు కొంతమంది, నేను ఎవరి పేరు ఈ వీడియోలో నేను తీసుకుందాం అనుకోవట్లేదు, ప్రో పాకిస్తానీ సెంటిమెంట్స్ ని లేదా ప్రస్తుత ప్రో బంగ్లాదేశ్ సెంటిమెంట్స్ ని వాళ్ళ వీడియోస్ లో కలిపితే వాళ్ళకి ఒక దేశపు ఆడియన్స్ కాదు, 3 దేశాల నుంచి ఆడియన్స్ ఉంటారు. అటు పాకిస్తాన్ నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి. ఆల్రెడీ పాకిస్తానీ మీడియా ఛానల్ గానీ, ఈ యూట్యూబర్లు కానీ ఇండియాలో బ్యాన్ చేస్తారు. చాలా వరకు మంది సఫర్ కూడా అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు కూడా అంతే. అక్కడ పాకిస్తాన్ లో కూర్చొని కాంటెంట్ చేస్తే ఇండియాలో చూసే వాళ్ళు ఎక్కువ మంది. ఒకప్పుడు 1 మిలియన్ లైక్స్ వచ్చే ఇన్స్టాగ్రామ్ పేజీలకి ఇవాళ రోజున 1 లక్ష లైకులు రావడం కూడా గగనం అయిపోయింది. అండ్ వాళ్ళ బ్రాండ్ డీల్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. ఇన్ఫాక్ట్ ఇది ఇండియా ఎప్పుడో చేయాల్సింది, బట్ కొంచెం లేట్ గా చేసింది. ఐ బిలీవ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, బట్ జస్ట్ పాకిస్తాన్ అపీస్మెంట్ కోసం, బంగ్లాదేశ్ వ్యూస్ కోసం మన దేశానికి మనమే విరుద్ధంగా మాట్లాడి వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ఒకసారి.
మీరు కింద కామెంట్ సెక్షన్లో చూడండి, నాకు చాలా కోపం వస్తుంది. మన భారతదేశ ఫ్లాగ్ ఉంటుంది, లవ్ ఫ్రమ్ పాకిస్తాన్ అని రాస్తాడు ఆ క్రియేటర్స్ వీడియోస్ కింద. అలాంటివి జరగకూడదని మన భారతదేశం రిలీజ్ చేసిన సర్క్యులర్ ఇది. ముఖ్యంగా ఈ పెహల్గాం దాడికి సంబంధించి గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయాలి, అక్కడ ల్యాబ్స్ జరిగింది అని క్వశ్చన్ చేసిన వ్యక్తిలో నేను ఒకడిని. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ల్యాబ్ జరిగింది, అది నేనే కాదు గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది ఆల్ పార్టీ మీటింగ్ లో. కాకపోతే మన శశి థరూర్ గారు చెప్పినట్టు మీరు అసలు దొంగల్ని బయట వదిలేసి మనలో మనం ఎన్ని రోజులు కొట్టుకుంటాం. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇవాళ కాకపోతే రేపు జరుగుతుంది, వచ్చే సంవత్సరం జరుగుతుంది. పాకిస్తాన్ వదిలేద్దాం, వాళ్ళు తప్పు కాదనేద్దాం. Inevitable investigation that is required should be the priority now, or whether a credible response should be the priority now. కొన్ని స్టేట్ చీఫ్ మినిస్టర్లు అయితే పాకిస్తాన్ మీరేం తప్పు పట్టకండి, ముందు ఇన్వెస్టిగేషన్ చేద్దాం అంటున్నారు. ఏమనాలి, వాళ్ళే స్వతహాగా స్వయంగా వచ్చి ఒప్పుకున్న తర్వాత. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉంటారో స్కై న్యూస్ లో ఎక్కడైతే ఖ్వాజా ఆసిఫ్ వెళ్ళి స్టేట్మెంట్లు చేశాడో డైరెక్ట్ గా అన్నారు వాళ్ళు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయి ఉంది, వాళ్ళే చేశారని బహిరంగంగా ఒప్పుకున్నారు. 30 సంవత్సరాలుగా చేస్తున్నామని, ఇండియా మీద దాడులు చేస్తున్నాం, ఉగ్రవాదులు దాడులని. ఆవిడ ఒక వీడియో చూస్తున్నా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాజ్దీప్ సర్దేశాయ్ గారితో ఇండియా టుడేలో ఒక ఇంటర్వ్యూ పడింది ఆవిడది. కుదిరితే ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి ఒకసారి. I didn't expect that so blatantly he would come out and admit this. ఆవిడ ఎంత షాక్ అయి ఉన్నారో చెప్తున్నారు ఆవిడ ఖ్వాజా ఆసిఫ్ మాటలు విని. రాజ్దీప్ గారు కూడా ఒకటే మాట అన్నారు, మీరు ఇండియాని పాకిస్తాన్ని కలపకండి, పాకిస్తాన్ అనేది ఒక డైయింగ్ సొసైటీ, అది అందుకే చెప్తున్నా ఏ ఐడియాలజీ అయినా ఉండనివ్వండి, అది ఎవరికి వాళ్ళ వ్యక్తిగతం, దాని మీద నేను కామెంట్ చేయండి. ప్రతి దేశానికి రైట్ ఉండాలి, ఇటు లెఫ్ట్ కూడా ఉండాలి. కాకపోతే దేశం కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు అందరం ఒక్కటే ఉండాలి. తప్పు చేసిన వాళ్ళని ప్రపంచం ముందు ఎండగట్టాలి, అది జరగాలి. ఇవాళ యుఎన్ఎస్సీ లాంటి ఆర్గనైజేషన్ కూడా నిన్న జరిగిన క్లోజ్ డోర్ మీటింగ్ లో పాకిస్తాన్ ని బహిరంగంగా హ్యూమిలియేట్ చేస్తుంది. ఏ దేశమైనా కడుపులో ఉగ్రవాదుల్ని దాచుకుంటే ఇట్ డిజర్వ్స్ దిస్. మొహమ్మద్ అడుగుతుంది, ఏ లష్కరే తోయిబాని మీరు కాదా పెంచి పోషించింది అని. కశ్మీర్ ని పట్టుకొని ఇంటర్నేషనలైజ్ చేద్దాం, ఓపెన్ అండ్ షట్ టాపిక్ అది. మీరు ఎన్ని రోజులు ఎన్ని డ్రామాలు చేసినా ఏ ఆర్గనైజేషన్ ఒప్పుకునే ప్రసక్తే లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ప్రతి భారతీయ పౌరుడికి చెప్తున్నాను, రేపు ఈ డ్రిల్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారో, మన స్టేట్స్ లో చేస్తారో లేదో నాకు తెలియదు, ఇంకా డైరెక్ట్ గా గవర్నమెంట్ డైరెక్టివ్ మనకు రాలేదు. ఖచ్చితంగా బార్డర్ స్టేట్స్ లో అయితే జరుగుతాయి. కాకపోతే ఒకవేళ మీరుండే స్టేట్ లో వచ్చినా కూడా, లేదా మీరు నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉంటున్నా కూడా, గవర్నమెంట్ మీకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది సెకండరీ. అది మీ గవర్నమెంట్ నచ్చకపోవచ్చు, ఐ రెస్పెక్ట్ యువర్ చాయిస్. కాకపోతే ఆ కోపాన్ని మీ డ్రిల్ పార్టిసిపేషన్ మీద చూపించకండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఒక తోటి భారతీయుడు చెప్తున్నాడు అనుకోండి, ప్రపంచానికి వీళ్ళు కలిసి ఉన్నారు అని తెలియాలి. రేపు పొద్దున్న ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా మనందరూ అన్నదమ్ముల్లా కోఆర్డినేటెడ్ గా ఉండాలి. బోర్డర్ దగ్గర సైనికులే కాదు, బోర్డర్ లో సివిలియన్స్ కూడా సైనికులకు తక్కువ కాదు అనే మీనింగ్ వచ్చినట్టు మన బిహేవియర్ ఉండాలి. దేశభక్తి చూపించే టైం మనకి రోజు రాకపోవచ్చు, బట్ ఇలా వచ్చినప్పుడు మన 100% మనం ఇవ్వాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్ లో రాయండి. అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో రాయండి. కింద ఒక మంచి డిస్కషన్ ఫారం లో పెడదాం అనుకుంటున్నాను. నేను అందరు ఒపీనియన్స్ ని తీసుకొని వేరే టాపిక్ మీద వర్క్ చేస్తున్నాను కదా వీడియో బిగినింగ్ లో, ఆ టాపిక్ రేపు వచ్చేలా నేను చూసుకుంటా. బట్ ఇది ఇవాళకి ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా చేశాను నేను. మీకు తెలిసిన ఫ్యామిలీ గ్రూప్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ దీన్ని షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది, రోజు నేను చెప్పనేది. ఇవాళ ఎంసీక్యూ క్వశ్చన్ మీ అందరూ జాగ్రత్తగా వినాలి దీన్ని. ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ May 7th జరగబోయే డ్రిల్లో మ్యాండేటరీ కాదు? జాగ్రత్తగా వినండి, మ్యాండేటరీ కానిది. ఆప్షన్ ఏ, ఎయిర్ రైడ్ సైరన్స్ రైజ్ చేయడం. ఆప్షన్ బి, బార్డర్ విలేజెస్ లో ఆర్మీని డిప్లాయ్ చేయడం. ఆప్షన్ సి, క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్. ఆప్షన్ డి, క్యామఫ్లాజింగ్ ఆఫ్ వైటల్ ఇన్స్టాలేషన్స్. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని రాస్తుంటే టక్కన కింద వచ్చేస్తుంది, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ కమ్ అండ్ కనెక్ట్ విత్ మీ దేర్. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు, నా లైఫ్ లో నా చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. ప్లస్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకుంటే, మీ అందరికి ఇది టఫ్ కాంప్లెక్స్ సబ్జెక్టే కదా, మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాను కదా. సో అలాంటి టాపిక్స్ ఏదైనా మీకు అందరికీ బ్రేక్ డౌన్ చేసి చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ ఈ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయని మీరు అడుగుతున్నారు. స్టోరీస్ లో ఉంటే నా పేజ్ లో కానీ ఏజూడ్ రీల్స్ అని ఇంకో పేజ్ ఉంది, మన టీం నడిపే పేజ్ అది. ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫర్గెట్ వాళ్ళు పెట్టేస్తారు, వచ్చేసేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? ఇవాళ వీడియోలో మనం పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ మినిస్టర్స్ మాట్లాడుతున్న మాటల గురించి, పాకిస్తాన్ వ్యూహం గురించి చాలా తక్కువ మాట్లాడాం కదా. వాళ్ళ సైడ్ వ్యూహాలు వాళ్ళు ఏం వేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. ఇన్ఫాక్ట్ అక్కడ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ బహిరంగంగా బయటకు వచ్చి డ్యాములు కూల్ చేస్తాం, అని చేస్తాం, ఇచ్చేస్తాం అంటున్నాడు ఇండియాకి. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు రోజు ఒక 15 నిమిషాలు నేను చూస్తాను, లేదు ఈ కేటాయిస్తాను ఈ టైం మీరు అనుకుంటున్నారు కదా, అదే నాకు కొండంత ధైర్యం. రోజు కష్టపడి వీడియో చేయాలి, ప్రాణం పెట్టాలి, దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి నా వీడియోస్. అండ్ మీరు అలాంటి కొత్త వాళ్ళలో ఒకళ్ళైతే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. రోజుకో వీడియో వస్తుంది అంతే. నైట్ పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్లాగా యూ కెన్ టేక్ ఇట్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ వీడియోని మీరు ఒకవేళ 7th చూస్తున్నట్లయితే
మీ దగ్గర మాక్ డ్రిల్స్ జరిగాయా లేదో కూడా నాకు కింద కామెంట్స్ లో రాయండి. మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above soft diplomacy, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.